వరుణ్ సందేశ్ నటించిన 'విరాజీ' సినిమా రివ్యూ విషయానికొస్తే, అప్పుడెప్పుడో వచ్చిన 'కొత్త బంగారు లోకం', 'హ్యాపీ డేస్' తర్వాత ఇంతవరకు హిట్ లేకుండా ఉన్నాడు వరుణ్ సందేశ్. ఇలాంటి టైంలో హిట్ కొట్టాలంటే ఒక గొప్ప చిత్రంతోనే కొట్టడానికి అతనికి సాధ్యమవుతుంది. కానీ ఈ 'విరాజీ' చిత్రం హిట్ మాత్రం కాలేదు. 'విరాజీలో' తన గెటప్పు అండ్ అంతా వేరియేషన్ చూసుకున్నాడు గానీ, కథ పరంగా ఒక టిపికల్ కథనే తీసుకున్నారు కానీ అంత ఎంగేజింగ్‌గా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చీప్‌గా ఉన్నాయి. ఒకే బంగ్లాలో చాలా వరకు సినిమా కథ జరుగుతుంది. అయినా గానీ అంత పకడ్బందీగా ప్రొడక్షన్ వాల్యూస్ లేవు. గంటన్నర సినిమానే కానీ చాలా లెంతీగా అనిపిస్తుంది. 40 నిమిషాలకే ఇంటర్వెల్ ఏసారేంటో. అండ్ ఈ సినిమాలో పాత్రలు గూడా ఎవరు పెద్దగా యాక్టింగ్ స్కోప్ ఉంది, చేశారనడానికి ఏమీ లేదు. వరుణ్ సందేశే కొంచెం చేశాడు. ఒక్క ట్విస్ట్‌ని బేస్ చేసుకొని కథని రాసుకున్నారు. ఆ ట్విస్ట్ కోసం ఆ సినిమా చూస్తూ ఉండాలి. అప్పుడెప్పుడో 'నారా రోహిత్ నేనొక్కడే' సినిమా వచ్చింది. ఆ సినిమా టైపు కాన్సెప్ట్ కొంచెం కనపడుతుంది. అండ్ ఈ సినిమా థియేటర్ కంటే కూడా ఓటీటీకి ఇస్తే బాగుండేది డైరెక్ట్. అండ్ ఓటీటీలో కూడా చూసేంత గొప్పగా ఏమీ లేదు. వరుణ్ సందేశ్ కొంచెం మంచి కాన్సెప్ట్లు ఎంచుకుంటే బాగుంటుంది. ఇది కాన్సెప్ట్ పరంగా ఓ మాదిరిగా ఉన్న ఎగ్జిక్యూషన్ మరీ దారుణంగా ఫెయిల్ అయింది. ఇది ఒకసారి చూడడానికి కూడా బోర్ కొట్టేస్తుంది గంటన్నర సినిమా. మీకు టైం ఉంటే థియేటర్‌కెళ్ళి కాకుండా ఓటీటీలో వస్తే అప్పుడు కూడా ఫార్వర్డ్‌లు కొడుతూ చూస్తే చూడొచ్చేమో. సో, 'విరాజీ' ఇది కొంచెం గజిబిజి. పాపం ఈ సినిమా కూడా వరుణ్ సందేశ్‌కి హిట్ రాలేదు. అతని దండయాత్ర కొనసాగుతూనే ఉంది. చూడాలి ఏ హిట్‌తో వరుణ్ మళ్ళీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడా? లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అన్నా మారతాడేమో చూడాలి.